హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో ఆప్టిట్యూడ్ ట్రిక్స్లో భాగంగా టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన మీటింగ్ ఆఫ్ ట్రైన్స్ అనే టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఈజీ ట్రిక్స్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈరోజు వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం, టూ స్టేషన్స్ A and B are 600 kilometers apart from each other. Two trains of speeds 60 kilometers per hour and 90 kilometers per hour start at same time from each station. After how much time they will meet each other? ఇది కొంచెం ఈజీగా ఉండే ప్రాబ్లం అంట. దీన్ని చాలా తక్కువ సమయంలోనే సాల్వ్ చేయొచ్చు. మనం తర్వాత ప్రాబ్లమ్స్లో కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని ఇదే కాన్సెప్ట్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏ బి అనే టూ స్టేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాగ్రామ్ వేసుకున్నట్లయితే కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఏ బి అనే టూ స్టేషన్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 600 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ మనకి టూ ట్రైన్స్ అనమాట. ఇక్కడ స్టేషన్ ఏ నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది, అలాగే స్టేషన్ బి నుంచి ఒకదానికొకటి ఎదురుగా రెండు ట్రైన్స్ ఒకే సమయంలో బయలుదేరాయి. ఇక్కడ స్టేషన్ ఏ నుంచి బయలుదేరిన ట్రైన్ యొక్క స్పీడు 60 కిలోమీటర్స్ పర్ అవర్. అలాగే సెకండ్ స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరిన ట్రైన్ యొక్క స్పీడు 90 కిలోమీటర్స్ పర్ అవర్. అయితే ఇవి బయలుదేరిన తర్వాత ఎన్ని గంటల్లో ఇవి రెండు ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి టూ ఆబ్జెక్ట్స్ కూడా మనకి మూవింగ్లోనే ఉన్నాయి కదా, కాబట్టి నెక్స్ట్ అవి రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అంటే ఇది రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లం అని అర్థమైపోతుంది. ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, S1 ప్లస్ S2 అవుతుంది అనమాట. ఓకే, S1 ఏమో 60 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ S2 ఏమో 90 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే 150 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది ఈ టూ ట్రైన్స్ యొక్క రిలేటివ్ స్పీడ్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత సమయం తర్వాత ఈ రెండు ట్రైన్స్ ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. D ఈక్వల్ టు మనకి టూ స్టేషన్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందంటే 600 కిలోమీటర్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ టైం. మనకి స్పీడ్కి టైంకి అలాగే డిస్టెన్స్కి మధ్య ఉన్న రిలేషన్ మనకి ఒక ట్రయాంగిల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం కదా. మనకి ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ D వస్తుంది, తర్వాత ST వస్తుంది. ఓకే, మనకి టైం కావాలి. టైం ఫార్ములా ఎలా వస్తుంది, T ఈక్వల్ టు D/S. ఓకే, T ఈక్వల్ టు D/S. ఇక్కడ డిస్టెన్స్ ఎంతంటే 600 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ ఎంతంటే 150 కిలోమీటర్స్ పర్ అవర్. 0 0 గెట్స్ క్యాన్సిల్. 15 టేబుల్ 60లో 4 టైమ్స్ అంటే 4 అవర్స్. అంటే అవి బయలుదేరిన 4 అవర్స్ తర్వాత అవి రెండు కూడా ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయి అన్నమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కావాలంటే మనం వెరిఫై చేయొచ్చు. ఎట్లా అంటే మనకి ఏ నుంచి బయలుదేరిన ట్రైన్ 4 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే 1 అవర్కి 60 కిలోమీటర్స్ అయితే 4 అవర్కి 4 6 240 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అట్లాగే మనకి స్టేషన్ బి నుంచి బయలుదేరిన ట్రైన్ దాని స్పీడ్ 90 అయితే 4 అవర్స్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే 4 9 36 అంటే 360 కిలోమీటర్స్. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 600 వస్తుంది కదా. కాబట్టి ఇవి బయలుదేరిన 4 అవర్స్ తర్వాత ఆ రెండు ట్రైన్స్ కూడా మనకి మీట్ అవుతాయని చెప్పొచ్చు. అట్లాగే ఇదే కాన్సెప్ట్ని కొంచెం మార్చి ఎంత దూరంలో అవి రెండు ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయి అంటే కూడా సేమ్ ఇదే మోడల్లో మనం చేసి ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఓకే, ఒకవేళ మనకి రెండు ట్రైన్స్ కూడా ఒకే సమయంలో బయలుదేరకపోతే ఏం చేయాలి అంటే అప్పుడు మనం ఆ ప్రాబ్లంని మనం కన్వీనియంట్గా మార్చుకోవాలి. అంటే రెండిటి యొక్క సమయాన్ని సేమ్ ఒకటే ఉండేలా సెట్ చేసుకుంటాం. అది ఎలాగో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలో చూద్దాం. Two stations P and Q are 110 kilometers apart on same straight line. One train starts from P at 7 a.m. and travels towards Q at 20 kilometers per hour. Another train from Q at 8 a.m.
travels towards B at 25 kilometers per hour. At what time will they meet? అంటే ఇక్కడ మనకి రెండు స్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ PQ అనే రెండు స్టేషన్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతంటే 110 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ మనకి P అనే స్టేషన్ దగ్గర ఒక ట్రైన్ బయలుదేరింది. ఎప్పుడంటే 7 AM, మార్నింగ్ 7 AM కి ఒక ట్రైన్ బయలుదేరింది. అది 20 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎట్ 8 AM క్యూ దగ్గర నుంచి మరొక ట్రైన్ బయలుదేరింది. ఓకే, 8 AM ఇది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంటే మనకి 25 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అయితే అవి రెండు ఏ టైంకి ఎగ్జాక్ట్లీ అంటే ఎన్ని గంటల తర్వాత కాదు, ఏ టైంకి అవి రెండు ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కేసులో రెండు ట్రైన్స్ కూడా ఒకే సమయంలో స్టార్ట్ అవ్వాయి. కానీ ఇక్కడ ఒక ట్రైన్ 7 AM కి స్టార్ట్ అయితే మరొకటి 8 AM కి స్టార్ట్ అయింది. అంటే రెండు కూడా ఒక గంట డిఫరెన్స్ లో స్టార్ట్ అవ్వాయి. కాబట్టి దీన్ని మనం ఈ మోడల్లోకి మార్చేద్దాం. ఫస్ట్ అంటే రెండింటి యొక్క టైం ని ఒకటే ఉండేలా సెట్ చేద్దాం. అది ఎలా అంటే మనకి దీని యొక్క స్పీడ్ ఎంతంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే మనకి 8 AM కి ఇది ఏమవుతుంది, 1 అవర్ ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, సమ్ ఏ అనే పాయింట్కి వచ్చేసింది 1 అవర్లో. అంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు, 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు కదా. అంటే 1 అవర్ అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎంత అయింది, 8 AM అయ్యింది. ఈ 7 నుంచి 8 AM కి 1 అవర్, దీని స్పీడ్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసింది ఆల్రెడీ. ఇప్పుడు మనకి 8 AM, ఇప్పుడు అదే టైంలో ఈ క్యూ దగ్గర క్యూ స్టేషన్ నుంచి మరొక ట్రైన్ బయలుదేరుతుంది కదా. అంటే ఇప్పుడు రెండు ఒకే టైంలో బయలుదేరుతున్నాయి. ఎక్కడి నుంచి, ఏ నుంచి ఏమో ఫస్ట్ ట్రైన్, క్యూ నుంచి ఏమో సెకండ్ ట్రైన్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే టోటల్ డిస్టెన్స్ 110 కిలోమీటర్స్. కానీ ఆల్రెడీ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసింది. ఆ 110 నుంచి 20 మైనస్ చేస్తే ఇంకా మనకి ట్రావెల్ చేయాల్సిన దూరం 90 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి ఇది చూడడానికి ఈ ప్రాబ్లంలో ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ ఏమో ఏ దగ్గర నుంచి బయలుదేరుతుంది అనుకుంటాం, అక్కడ ఉంది ప్రస్తుతం. అలాగే సెకండ్ ట్రైన్ క్యూ దగ్గర నుంచి, రెండు కూడా 8 AM కే స్టార్ట్ అవుతున్నాయి. దీని స్పీడ్ ఎంత, 20 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు సేమ్ ఇదే అప్లై చేసేసినట్లయితే మనకి రిలేటివ్ స్పీడ్ కావాలి. రిలేటివ్ స్పీడ్ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా వస్తున్నాయి కాబట్టి మనం స్పీడ్స్ ని యాడ్ చేయాలి. అంటే S1 ప్లస్ S2 అవుతుంది. అంటే 20 ప్లస్ 25 ఈక్వల్ టు 45 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది రిలేటివ్ స్పీడ్. ఇక్కడ మనం డిస్టెన్స్ ఎంతంటే 90 కిలోమీటర్స్, 110 అయ్యకూడదు. ఆల్రెడీ ఫస్ట్ ట్రైన్ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది కాబట్టి D ఈక్వల్ టు 90 కిలోమీటర్స్. వీ హ్యావ్ టు ఫైండ్ T. మనకి T ఫార్మ్ ఏంటి, D బై S. అంటే ఇక్కడ మనకి D ఎంతంటే 90 బై S స్పీడ్, రిలేటివ్ స్పీడ్ వేసుకోవాలి. 45 టేబుల్ 90లో ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్. అంటే 2 అవర్స్. అంటే అవి 8 తర్వాత 2 అవర్స్కి రెండు ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయి. ఓకే, అంటే 8 AM కి ఇంకొక 2 అవర్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 10 AM అవుతుంది కదా. అంటే ఆ 2 ట్రైన్స్ కూడా మనకి 10 AM కి ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయి అన్నమాట. అంటే B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. A train leaves a station A at 5 AM and reaches another station B at 11 AM. Another train leaves B at 7 AM and reaches station A at 10 AM. At what time will 2 trains meet? ఓకే, ఇక్కడ మనకి 2 స్టేషన్స్ ఉన్నాయి. A, B అనే 2 స్టేషన్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ ఏ దగ్గర 5 AM కి చేరుకుంది, స్టార్ట్ అయింది. అది బిని చేరుకోవడానికి 11 AM వరకు అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రైన్ బి దగ్గర 7 AM టైంకి స్టార్ట్ అయింది. మనకి 2 A అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 10 AM అయింది. అంటే 10 AM కి చేరుకుంది. అయితే అవి రెండు ఏ టైంలో మీట్ అవుతాయి. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇవ్వలేదు, ఓన్లీ టైమ్స్ మాత్రమే ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకుని మనం ఆ రెండు ట్రైన్స్ కూడా ఎక్కడ మీట్ అవుతాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రైన్కి ఇక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఎంత టైం పట్టింది అంటే 5 AM దగ్గర స్టార్ట్ అయింది,
11 AM చేరుకుంది, అంటే 6 hours టైం పట్టింది కదా. అంటే ఫస్ట్ ట్రైన్కి ఈ ఏ నుంచి బికి ట్రావెల్ చేయడానికి 6 hours టైం పట్టింది. అలాగే సెకండ్ ట్రైన్ ఇక్కడ 7 AM స్టార్ట్ అయింది. నెక్స్ట్ 10 AM చేరుకుంది, అంటే 7 నుంచి 10 అంటే 3 hours పట్టింది, అంటే 3 hours టైం పట్టింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కన్వీనియంట్గా మార్చుకుందాం. ఏదో డిస్టెన్స్ సమ్ తీసుకుందాం, అంటే ఈ రెండింటికి LCM 6 అవుతుంది కదా. 6 టేబుల్లో పోయి ఏదైనా ఒక నెంబర్ తీసుకున్న డిస్టెన్స్, అంటే 60 kilometers కానీ 120 kilometers కానీ 180 kilometers ఇట్లాంటి నెంబర్స్ ఏదైనా తీసుకుంటే దీన్ని చాలా తక్కువ సమయంలో సాల్వ్ చేయొచ్చు. అట్లా అనుకోలేదంటే మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ స్టెప్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఏంటనమాట రెండింటి యొక్క టైం, ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం ఎంత 6 hours. సెకండ్ ట్రైన్ అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం ఎంత అంటే 3 hours. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం చూసుకుందాం. 6కి 3కి ఎల్సిఎం 6. 6 టేబుల్లో వచ్చే ఏదైనా నెంబర్ 60 కానీ 120 కానీ అట్లా మనం డిస్టెన్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 60 kilometers డిస్టెన్స్ ఉందనుకుందాం. నెక్స్ట్ మనకి ఈ టైం చూస్తే అర్థమైపోతుంది, అంటే ఫస్ట్ ట్రైన్ తీసుకున్న టైంకి సగం టైంలో మాత్రమే సెకండ్ ట్రైన్ అదే డిస్టెన్స్ ట్రావెల్ చేసేసింది. అంటే దీన్ని బట్టి ఏంటి, మనకి టైంకి స్పీడ్స్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఆపోజిట్ గా ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఇది డబుల్ టైం తీసుకుంది, అంటే దీని స్పీడ్ కి సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ డబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర బయలుదేరిన ట్రైన్ యొక్క స్పీడ్ 10 km/h అనుకుందాం. అప్పుడు బి దగ్గర బయలుదేరిన ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుంది, దానికి డబుల్ ఉంటుంది కదా. కాబట్టి 20 km/h అవుతుంది. ఓకే, అంటే ఇది మన కన్వీనియంట్ కోసం తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఈ టైమ్స్, అంటే సెకండ్ ట్రైన్ తీసుకున్న టైం కంటే ఫస్ట్ ట్రైన్ తీసుకున్న టైం డబుల్ ఉంది కాబట్టి స్పీడ్ ఫస్ట్ ట్రైన్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ ట్రైన్ తక్కువ ఉంటుంది, డబుల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇందాక కాన్సెప్ట్ ని మనం అప్లై చేసి దీన్ని సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ఇప్పుడు ఇది మనకి 7 AM బయలుదేరింది, కానీ ఇది 5 AM బయలుదేరింది. దీన్ని కూడా 7 AM మార్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2 hours ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 7 AM అయింది అనుకుందాం. ఓకే, అంటే ఇది 1 hourకి 10 kilometers ట్రావెల్ చేస్తుంది. 2 hoursలో ఎంత ట్రావెల్ చేస్తుందంటే 20 kilometers ట్రావెల్ చేసేస్తుంది. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేసరికి 7 AM అయింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, మనం ఎంత అనుకున్నాం, మొత్తం 60 kilometers అనుకున్నాం. ఆల్రెడీ 20 kilometers ట్రావెల్ చేసింది ఏ దగ్గర స్టార్ట్ అయినా ట్రైన్. ఈ 60లోంచి 20 మైనస్ చేసి ఇంక బ్యాలెన్స్ ఉంది 40 kilometers మాత్రమే ఉంది. ఈ 40 kilometers ట్రైన్ వచ్చేసరికి ఈ 7 AM దగ్గర ఈ ఫస్ట్ ట్రైన్ ఇక్కడ ఉంది, అలాగే సెకండ్ ట్రైన్ బి దగ్గర నుంచి బయలుదేరుతుంది. అంటే రెండు ఇప్పుడు ఒకే టైంలో బయలుదేరుతున్నట్టు అయ్యింది. ఇప్పుడు ఇందాక కాన్సెప్ట్ మనం అప్లై చేసేసేయచ్చు కదా. ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్, ఎందుకంటే రెండు ఒకదాన్ని ఒకటి ఆపోజిట్ లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి సమ్ ఆఫ్ ద స్పీడ్స్, ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ 10 kilometers, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ 20 kilometers, అంటే 30 km/h అవుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత 40 kilometers. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఫార్ములా D/S కదా, D/S. ఇక్కడ డిస్టెన్స్ ఎంత 40 బై ఇక్కడ మనకి స్పీడ్, రిలేటివ్ స్పీడ్ ఎంత 30. 0 0 గెట్స్ క్యాన్సిల్, అంటే 4/3. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మారిస్తే 1/3 అవుతుంది. అంటే 4ని మనం 3తో డివైడ్ చేసినట్లయితే 3 1s are 3 1, అంటే 1/3 అంటే 1 hour. నెక్స్ట్ 1/3 అవర్లో థర్డ్ పార్ట్. అవర్లో ఎన్ని మినిట్స్ ఉంటాయి మనకి 60 minutes ఉంటాయి. ఆ 60ని 3 parts చేస్తే 20 20 20 అవుతాయి కదా, అంటే 20 minutes, అంటే 1 hour 20 minutes టైం తీసుకున్న తర్వాత, అంటే ఇవి బయలుదేరిన తర్వాత, అంటే ఫస్ట్ ట్రైన్ ఏమో ఇక్కడ బయలుదేరింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి అనుకుందాం, సెకండ్ ట్రైన్ ఏమో బి దగ్గర బయలుదేరింది. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత అవి రెండు ఏ టైంకి 1 hour 20 minutesకి అంత టైం తర్వాత రెండు మీట్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ 7 AM కదా రెండు బయలుదేరిని, ఇక్కడ నుంచి బి దగ్గర ఒక ట్రైన్, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది 7 AM ప్లస్ 1 hour 20 minutes. యాడ్ చేస్తే 7 + 1 8 hours 20 minutes అనమాట. ఇన్ని అవర్స్కి ఆ రెండు ట్రైన్స్ కూడా ఒకదాన్ని ఒకటి మీట్ అవుతాయి అనమాట. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4th one. 2 trains start at same time from 2 stations A and B and proceed towards each other at
80 kilometers per hour and 95 kilometers per hour. When they meet, it is found that one train has travelled 180 kilometers more than the other. Find the distance between A and B. అంటే స్టేషన్స్ A and B కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకున్నాం. ఇది స్టేషన్ A, ఇది స్టేషన్ B. ఓకే, ఇక్కడ మనకి స్టేషన్ A నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది, స్టేషన్ B నుంచి మరొక ట్రైన్ బయలుదేరింది. రెండు కూడా సేమ్ టైం, ఒకే టైంలో బయలుదేరాయి. నెక్స్ట్ మనకి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 80 కిలోమీటర్స్ పర్ అవర్, అలాగే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 95 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ అవి రెండు కలుసుకున్నప్పుడు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఒక ట్రైన్ సెకండ్ ట్రైన్ కంటే 180 కిలోమీటర్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది. ఓకే, అయితే ఈ రెండు స్టేషన్కి మధ్య డిస్టెన్స్ అంటే ఇంతకు ముందు మనం టైం ఫైండ్ అవుట్ చేసాం, ఎన్ని గంటలకి అవి రెండు మీట్ అవుతున్నాయనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇక్కడ ఏంటనమాట, ఈ స్టేషన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి రెండిట్లో అంటే బి దగ్గర బయలుదేరిన ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పి అనే ఆ ప్లేస్లో మీట్ అవ్వాయి అనుకుందాం. ఇప్పుడు మనకి ఆ పి అనే ప్లేస్ నుంచి అంటే ఏ నుంచి పి అనే ప్లేస్కి ఉన్న డిస్టెన్స్ డి కిలోమీటర్స్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ సెకండ్ ట్రైన్ దీనికంటే 180 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏముంది, డి ప్లస్ 180 కిలోమీటర్స్ అవుతుంది. కానీ అవి రెండు సేమ్ టైం ట్రావెల్ చేశాయి, ఎందుకంటే రెండు ఒకేసారి స్టార్ట్ అవ్వాయి కదా. అంటే రెండు సందర్భాల్లో టైమ్స్ ఈక్వల్, డిస్టెన్స్ డిఫరెంట్ అండ్ స్పీడ్ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ ట్రైన్ ఇక్కడ టీ కావాలంటే మనం ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ టు డి బై ఎస్. ఇక్కడ డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకున్నాం, డి కిలోమీటర్స్. దీని స్పీడ్ ఎంత అంటే 80 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇక్కడ కూడా సేమ్ టైం, ఫస్ట్ ట్రైన్ ఎంత టైం ట్రావెల్ చేసిందో సెకండ్ ట్రైన్ కూడా అంతే టైం ట్రావెల్ చేసింది. ఓకే, డి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, డి ప్లస్ 180 బై దీని స్పీడ్ 95 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు మనకి ఏం కావాలి, డిస్టెన్స్, రెండు స్టేషన్స్ కి మధ్యలోనే డిస్టెన్స్ కావాలి. కాబట్టి మనకి టీతో పని లేదు, ఇక్కడ టీనే ఇక్కడ టీనే కదా. ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ చేద్దాం. అంటే మనకి డి బై టీ అనేది మనకి డి ప్లస్ 180 బై 95కి ఈక్వల్ అవుతుంది అనమాట, ఎందుకంటే రెండు సందర్భాల్లో టైమ్స్ ఈక్వల్ కాబట్టి. ఓకే, మనకి 5 టేబుల్ 16 టైమ్స్, ఇందులో 19 టైమ్స్ పోతుంది. అంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి 19 ఇంటూ డి ఈక్వల్ టు 16 ఇంటూ డి ప్లస్ 180. ఓకే, 19d ఈక్వల్ టు 16 ఇంటూ డి 16d ప్లస్ 180 ఇంటూ 16 0 48 4 10 180 0882 అంటే 2880. ఈ 16dని మనం LHSలోకి తెచ్చామనుకోండి, 19d మైనస్ 16d ఈక్వల్ టు 2880. 19లోంచి 16 మైనస్ చేస్తే 3 కదా, 3d ఈక్వల్ టు 2880. మనకి దీని నుంచి d ఈక్వల్ టు 2880 బై 3 అవుతుంది. 3 టేబుల్ ఇందులో 9 3s are 27, ఇంకా 1 ఉంది 18 అవుతుంది, 6 3s are 18 0. అంటే 960 కిలోమీటర్స్ వచ్చింది డి వాల్యూ. అంటే డి అంటే ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ 960 కిలోమీటర్స్. కానీ మనకు కావాల్సిన ఏంటి, ఏకి బికి ఉన్న డిస్టెన్స్. మనకి ఈ డి అంటే 960కి ఈ 180ని యాడ్ చేస్తే, ఎందుకంటే సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ కంటే 180 కిలోమీటర్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది, మనకి ఈ బి నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ వస్తుంది. అంటే 0 8 ప్లస్ 6 14 4 1 1 ప్లస్ 9 10 ప్లస్ 1 11 అంటే 1140. అంటే మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే, ఫస్ట్ది ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ఏమో 960, అలాగే బి నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ 1140. 0 0 1 10 ప్లస్ 1 అంటే 2100. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఒకవేళ 2 ట్రైన్స్ కూడా ఒకే స్టేషన్ నుంచి బయలుదేరి ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు, కాకపోతే రెండు డిఫరెంట్ టైమ్స్లో స్టార్ట్ అవ్వాలి, లేకపోతే
మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే అవకాశం లేదు కదా. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఏ ప్యాసింజర్ ట్రైన్ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 80 km/h. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్టేషన్ 6 hours after a goods train leaves the station. The passenger train overtakes the goods train after 4 hours. Find the speed of the goods train. ఓకే, ఇక్కడ మనకి ఒక స్టేషన్ ఉంది అనుకుందాం. ఇట్లా మనకి పిఎన్ఏ ప్లేస్ లో ఒక స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ దగ్గర ఫస్ట్ మనకి ఏంటంటే ఒక ప్యాసింజర్ ట్రైన్ 80 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది, బయలుదేరి ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడు ట్రావెల్ చేస్తుందంటే ఇదే స్టేషన్ నుంచి 6 hours క్రితం, అంటే దీనికంటే ముందు ఒక 6 hours ముందు ఒక గూడ్స్ ట్రైన్ ట్రావెల్ చేసింది, అది స్టార్ట్ అయింది అనమాట. అంటే ఆ గూడ్స్ ట్రైన్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 6 hours కి ఈ ప్యాసింజర్ ట్రైన్ పి దగ్గర స్టార్ట్ అయింది అనమాట. అయితే ఇది స్టార్ట్ అయ్యి 4 hours లో ఆ గూడ్స్ ట్రైన్ ని ఓవర్టేక్ చేసింది. అంటే 4 hours తర్వాత, అంటే ప్యాసింజర్ ట్రైన్ ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 4 hours కి ఆ రెండు మీటప్ అయ్యాయి అనమాట. అయితే మనకి గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, మనకి గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ దాని స్పీడ్ ఎక్స్ అనుకుందాం, x km/h అనుకుందాం. అంటే మనకి ప్యాసింజర్ ట్రైన్ ట్రావెల్ చేయడానికంటే ముందు అది 6 hours ఆల్రెడీ ట్రావెల్ చేస్తుంది కదా. అంటే 6 hours లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే మనకి డిస్టెన్స్ ఫార్మ్ అంటే d = s × t, అంటే స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ ఏంటి ఎక్స్, నెక్స్ట్ టైం ఏంటి 6 hours. కాబట్టి అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ దగ్గరికి వచ్చేసింది 6 hours లో. అంటే ఈ మధ్య దూరం ఎంత అనమాట 6x. ఇదేమో స్పీడ్, ఇదేమో టైం. 6x కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకే, 6 hours లో గూడ్స్ ట్రైన్. ఇక్కడ అంటే ఈ గూడ్స్ ట్రైన్ క్యూ దగ్గర ఉండగా మనకు ప్యాసింజర్ ట్రైన్ బి దగ్గర బయలుదేరింది. అంటే ఇప్పుడు రెండు ఒకే టైంలో బయలుదేరుతున్నాయి. ఓకే, కాబట్టి మనం రిలేటివ్ స్పీడ్ ని అప్లై చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ రెండు ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, s1 - s2 ఆర్ s2 - s1 రెండిట్లో ఏది ఎక్కువైతే అందులోంచి మనం తక్కువ వాల్యూని మైనస్ చేస్తాం కదా. ఇక్కడ మనకి ప్యాసింజర్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత 80 km/h. గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అనుకున్నాం మనం x km/h. అంటే 80 - x km/h అవుతుంది అనమాట ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది. ఓకే, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనకి గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు డిస్టెన్స్, రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ d = ఎంత అంటే 6x km. ఓకే, టైం కూడా ఇచ్చారు. ఈ రెండు ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవ్వాయి, 4 hours తర్వాత మీట్ అవ్వాయి. ఓకే, t = 4 hours. ఓకే, మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x ఫైండ్ అవుట్ చేయాలి. మనకి d = st కదా ఫార్ములా, d = st. ఇందులో ఈ మూడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే d ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు 6x = స్పీడ్, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి కదా, అంటే 80 - x ఇంటూ టైం ఎన్ని అవర్స్ లో మీట్ అవ్వాయి 4 hours లో మీట్ అవ్వాయి. రెండు ట్రైన్స్ మనం ఎట్ ఏ టైం స్టార్ట్ అయిన టైం దగ్గర నుంచి చూసుకుంటాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేసామంటే 6x = 80 × 4, 8 4 = 32, అంటే 320 - 4 × x 4x అవుతుంది. ఓకే, ఈ 4x ను మనం LHSలోకి తెచ్చినట్లయితే 6x - 4x ఇక్కడికి వస్తే +4x = 320 అవుతుంది. 6x + 4x 10x అవుతుంది కదా, 10x = 320, అంటే x = 320/10, 0 0 గెట్స్ క్యాన్సిల్, అంటే 32 km/h. x అంటే ఏంటి, గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ కదా, కాబట్టి గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అనమాట 32 km/h అని చెప్పొచ్చు. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. Two trains start from the same station and moves towards the same direction. The first train starts half an hour earlier than the second. The first one runs at a speed of 90 km/h while the second one runs at 30 km faster. At what distance from starting point will the two trains meet? Okay, రెండు ట్రైన్స్ ఒకే స్టేషన్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే స్టేషన్ దగ్గర రెండు ట్రైన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే
ఫస్ట్ ట్రైన్ కొంచెం ముందు హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతంటే 90 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతంటే దీనికంటే 30 కిలోమీటర్స్ ఫాస్టర్గా నడుస్తుంది సెకండ్ ట్రైన్. అంటే హాఫ్ అన్ అవర్ లేట్గా బయలుదేరిన ట్రైన్. అంటే 90 ప్లస్ 30 ఎంత అవుతుంది? 120 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్. ఓకే, ఇప్పుడు రెండింటిని టైమ్స్ ఈక్వల్ చేయాలి మనం. అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ ట్రైన్ ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్యూ దగ్గర ఉంటుంది అనుకుందాం. దీని స్పీడ్ ఎంత? 90 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే 1 అవర్కి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మరి హాఫ్ అన్ అవర్కి అంటే అందులో సగం దూరం ట్రావెల్ చేస్తుంది కదా. అంటే 90లో హాఫ్ ఎంత? సగం ఎంత? 45 కిలోమీటర్స్. అంటే 45 కిలోమీటర్స్. అంటే ఈ ఫస్ట్ ట్రైన్కి సెకండ్ ట్రైన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 45 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి రెండు కూడా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాం. అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు మనకి S1 మైనస్ S2 ఆర్ S2 మైనస్ S1. ఏది పెద్ద అయితే అందులో చిన్నదాన్ని మైనస్ చేస్తుంది. అంటే 120 మైనస్ 90 ఈక్వల్ టు 30 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇవి రెండు ఎంత దూరం తర్వాత, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అవి మీట్ అవ్వాలి. అంటే మనం ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆ డిస్టెన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి టీ కావాలి ఫస్ట్ అనుకుందాం. మనకి డిస్టెన్స్ తెలుసు 45 కిలోమీటర్స్. ఇక్కడ డిస్టెన్స్ ఆ రెండు ట్రైన్స్ కి మధ్యలో డిస్టెన్స్ 45 కిలోమీటర్స్. రిలేటివ్ స్పీడ్ 30 కిలోమీటర్స్. మనకి టైం కావాలి. టీ ఫార్ములా ఏంటి? టీ ఈక్వల్ టు డి బై ఎస్ కదా. డి బై ఎస్. ఇక డిస్టెన్స్ ఎంతంటే 45 కిలోమీటర్స్ బై స్పీడ్, రిలేటివ్ స్పీడ్ ఎంత? 30. ఓకే, 15 టేబుల్ 3 టైమ్స్ 2 టైమ్స్ అంటే 3/2. దీన్నే మనం 1/2 అని రాయొచ్చు. అవర్స్ 1.5 అవర్స్. అంటే ఇవి రెండు సెకండ్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిన తర్వాత 1.5 అవర్కి అవి రెండు మీట్ అవ్వాయి. అంటే మనకి సెకండ్ ట్రైన్ అంటే ఫాస్టర్ ట్రైన్ టీ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత 1.5 అవర్లో మీట్ అవ్వాయి. అంటే ఈ ట్రైన్ 1.5 అవర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే 1 అవర్కి మనకి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది కదా. అంటే 120 కిలోమీటర్స్ ప్లస్ ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది కదా. అంటే 120లో హాఫ్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. అంటే 120 ప్లస్ 60 అంటే 180 కిలోమీటర్స్ తర్వాత, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి 160 అంటే 180 కిలోమీటర్స్ తర్వాత ఆ రెండు ట్రైన్స్ మీట్ అవుతాయి అన్నమాట. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మనం ఈ రిలేటివ్ స్పీడ్ అండ్ ట్రైన్స్ మీటింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ని ఎలా తిప్పి అడిగినా సరే, ఎంత కన్ఫ్యూజ్ చేసి అడిగినా సరే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అట్లా కాకుండా మనం ట్రిక్స్ గురించి ఆలోచించినట్లయితే మనం ప్రాబ్లమ్ని మార్చితే మన ట్రిక్ ఎలా అప్లై చేయాలో తెలియదు. కాబట్టి ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద చేయాలంటే కాన్సెప్ట్స్ మీద చేయాలి. తర్వాత మనం ట్రిక్స్ గురించి ఆలోచించాలి.